నమస్కారం. విజయవాడ పాలిటిక్స్ ఈరోజు ఎంత పెద్ద రసవత్తరంగా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. ఇటీవల విజయవాడ పార్లమెంట్ సభ్యుడైనటువంటి కేశినేని నాని గారి ఉదంతం చూసాం. వారు టీడీపీ పార్టీకి దూరం అవ్వడం, జగన్ గారిని కలిసి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం, తర్వాత వైసీపీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ నుంచి వారు ఇన్ఛార్జిగా నియమితులయ్యడం. అలాగే కృష్ణా జిల్లాలో ఇప్పుడు విజయవాడ పార్లమెంట్లో ముఖ్యంగా ఒక్కొక్క స్థానాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకోకుండా జగన్ గారికి మంచి గిఫ్ట్ ఇచ్చా అని చెప్పేసి అంటున్నారు. ఒక కృష్ణా జిల్లా పాలిటిక్స్ అయ్యే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాలు ఏ విధంగా అవుతున్నాయి, ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయని ఎంతో యాజంతో గతంలో కూడా వీరు సర్వే చేయించడం జరిగింది. వారి సర్వే ఫలితాలు గతంలో కూడా చాలా వరకు వచ్చిన రిజల్ట్స్కి చాలా దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక సర్వే చేయించారు అని విన్నాం. కోగంటి సత్యం గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు లాస్ట్ టైం కూడా మీకు రాజకీయాల మీద చాలా మక్కువ ఉండడం కారణం చేత సార్ సర్వే చేయించడం జరిగింది. లాస్ట్ టైం మీరు సర్వే చేయించినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ రోజు తెలుగుదేశం కూటమిలో ఉన్నప్పటికీ వాళ్ళ స్థానాలు తీసుకోలేదు. బీజేపీ మాత్రమే, జనసేనకి స్థానాలు లేకోకుండా బీజేపీకి మాత్రమే కొన్ని స్థానాలు. ఆ రోజు మీరు సర్వే చేసిన దాంట్లో ఎన్ని స్థానాలు వచ్చాయి, మీ ఎన్ని గెలుస్తుందని చెప్పేసి భావించారు, రిజల్ట్ ఏం మేరకు వచ్చాయి? అంటే నేను అప్పుడు అనుకున్నది 120 పైన వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చానండి. అట్లనే 151 సీట్లు వచ్చినాయి. నేను కూడా ఊహించలేదు. మా సర్వే కూడా కొంచెం డిఫరెన్స్ తేడా ఉందేమని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువనే వచ్చినాయి. ఎక్కువ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించలే అప్పుడు. ఆయన కూడా ఊహించలేదండి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ టైము వైఎస్ఆర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కింద లెక్కే వైఎస్ఆర్ పార్టీ అంటే ఆ పార్టీకి ఓట్లు వేశారు కాబట్టి జనం అందరూ కూడా వైఎస్ గారి చూసుకొని వేశారు. మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద సర్వే చేసాం, కానీ వైఎస్ గారి ఓటింగ్ కూడా కలవడం వల్ల 151 సీట్లు వచ్చినాయి. 150 సీట్లు వచ్చాయి. మీరు ఏ పారామీటర్ ఇంతకుముందు చేశారు సార్? 19 అంటే మీరు ఏ పారామీటర్స్ కింద తీసుకున్నారు సర్వే అనేది? అంటే ఒక నియోజకవర్గంలో కనీసం 10,000 నుంచి 12,000 వరకు సర్వే చేస్తాం. వాళ్ళ పీపుల్తో మింగిల్ అయ్యి వాళ్ళ పల్స్ తీసేసుకొని వాళ్ళలో కలిసిపోయి వాళ్ళలాగానే ఏంట్రా ఈసారి ఎవరికి వేద్దాం ఓటు అట్లా ఆ విధంగా అడిగే వాళ్ళని నేను ఎన్నుకున్నా అండి. వాళ్ళే అలా అడుగుతారు. వాళ్ళలో కలిసిపోయినట్టుగా ఏదో పరిచయం ఉన్నట్టుగా మాట్లాడటం అట్లా చేయటం వల్ల మనది కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది నాకైతే. సరే, ఈసారి కూడా మీరు అంటే లాస్ట్ టైం 120 ఎక్స్పెక్ట్ వస్తాయని చెప్పేసి మీ సర్వేలో జరిగింది, అంతకంటే మించి వచ్చాయని చెప్పేసి. అవునండి. ఈసారి కూడా ఒక సర్వే చేయించారని చెప్పేసి విన్నాం. ఈ సర్వే ఫలితాలు ఎట్లా వస్తున్నాయి మీరు? అంటే ఈ 10 ఏళ్లలో చూసుకుంటే సర్వేలు చెప్తే కక్ష సాధింపు చర్యలుగా పాల్గొంటున్నటువంటి రాజకీయ నాయకుల మధ్యలో చెప్పడం మంచిది కాదు అని అనిపిస్తుంది. కానీ నేను కమ్యూనిస్ట్ని కాబట్టి నాకు భయం ఏమి ఉండదు కాబట్టి నేను చెప్తున్నా అండి. మన్నించాలా చిన్న ఇంటరప్షన్. మీ మిత్రుడే ఉంటాడు లగడపాటి రాజగోపాల్, సర్వేలలో సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి. ఈ సర్వే లాస్ట్ టైం ఆయన చెప్పినటువంటి తప్పు కావడంతో అసలు అడ్రస్ గల్లంతా అయిపోయింది. మీరు అన్నట్టు కక్ష సాధింప మరొకటి తెలియదు కానీ కక్ష సాధింపేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పారు రాజా గారు. రాజా గారు చెప్పడంతో అది యాంటీ అవడంతో దూరం అయ్యారు జనానికి. అందులో ఎప్పుడైనా వస్తే ఎక్కడెక్కడ బ్యానర్స్ కడుతూ ఉంటారు. అయినా కానీ నాకేం భయం లేదండి చెప్పడానికి. ఎందుకంటే ఎవరు వచ్చినా నేనేం దొంగతనాలు చేయను, దోపిడీలు చేయను, నాకేం పర్వాలేదు. నా ఉద్దేశం టీడీపీకి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి బీజేపీ కూడా కలిస్తే 96 నుంచి 112 సీట్లు వస్తాయి అనేది నా సర్వేలో వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కలిసే ఉన్నారు. వారి అరెస్ట్ ఉదాంతం రోజు కుండ బద్దలు కొట్టే చెప్పాడు, నా ప్రయోజనం కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే తెలుగుదేశం పొత్తు ఉంటుంది, ఈ రోజే నిర్ణయించి చెప్తా ఉన్నా అని చెప్పేసి అని వారిని జైల్లో చూసి వచ్చిన రోజే చెప్పారు. అవునండి. ఇంకా బీజేపీతోనే కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. ఈరోజు చర్చలు కూడా ఉన్నాయి. అవునండి. కలుస్తారని అనుకుంటున్నారు కదా ఇవాళ. అవునండి. ఒకవేళ జనసేన తెలుగుదేశం మాత్రమే పోతే ఎన్ని స్థానాలు వస్తాయి? ఎన్ని స్థానాలు వస్తాయంటే? 3 కలుస్తాయండి. ఎందుకంటే నేను జనసేనకి అసలు ఒక సంవత్సరం లేదు 2 ఇయర్స్ అన్నా కనీసం సీఎం ఇస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే మీకు 150 సీట్లు ఈజీగా వస్తాయండి. 150 వస్తాయి. 150 వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేస్తారు. ఎందుకంటే 150 సీట్లు వస్తాయి. ఏది 1 ఇయర్ 2 ఇయర్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదు, ఆయనకి ఎందుకు సీఎం అని చెప్పేసి అంటున్నారు కొంతమంది, ఒక సామాజిక వర్గం వాళ్ళు. ఆయన లేదనుకోండి, ముద్రగడ పద్మనాభం గారికి ఇవ్వండి. 1984, 85 నుంచి ఆయన పార్టీలో టీడీపీ పార్టీలో మరి మినిస్టర్ చేశారు. ఆనెస్ట్ అటువంటి నాయకుడే. నన్ను అడిగితే ఇవాళ ఈ 294 మంది ఎమ్మెల్యేల్లో కూడా తెలంగాణ ఆంధ్ర చూసుకున్నా కానీ అటువంటి నాయకుడు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నా. అటువంటి ఆయనకి ఇవ్వండి, ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాలు ఇవ్వండి, మీకు గ్యారెంటీ అవుద్ది. గ్యారెంటీ కాకుండా
కాపులు కూడా న్యాయం జరుగుతుంది. పద్దాక కమ్మలు రెడ్లైనా పరిపాలించేది, ఉమ్, ఏ ఎస్సీస్ రాకూడదా, బీసీస్ రాకూడదా, ఉమ్, కాపులు రాకూడదా? ఉమ్, అట్లా ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభ గారు కానీ హరిరామ్ జోగి గారు అంటే పెద్ద ఆయన అయిపోయారు. ఆయన కూడా మంచి అనుభవం గల ఆయన పొలిటికల్లో. ఉమ్, ఆయనకన్నా కూడా ముద్రగడ్డ పద్మనాభ గారికి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చొని ఆయన కూడా ఇప్పుడు చెప్పేదేదో అందరూ కలిసి మాట్లాడుకుంటాం, పార్టీ పొలిటికల్గా మాట్లాడుకుంటే ఆ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. అట్లనే బీజేపీ వల్ల కొంత ఓటింగ్ తగ్గుతుందండి. ఉమ్, బీజేపీ వాళ్ళు కొంత ఓటింగ్ తగ్గినా కానీ నేను చెప్పిన లెక్క 96 నుంచి 112 వరకు వస్తేనే నా ఉద్దేశం అండి. అదే 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ జనసేనకు కూడా ఇస్తే, ఉమ్, ఎందుకంటే ఇవాళ జనసేన లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేరు, ఉమ్. టీడీపీ పార్టీయే లేదు అసలు జనసేన అంత లేకపోతే. గంటాపదంగా ఎట్లా చెప్తున్నారు? లాస్ట్ టైం ఓటింగ్ చూసుకుంటే ఆ, మనం దాదాపు 70-80 సీట్లు, ఆ, 20 ఓట్లు 25 ఓట్ల నుంచి 10,000 ఓట్లు తేడాతో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. ఉమ్, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఓటింగ్ కూడా తీసుకొచ్చి టీడీపీలో కలుపుకుంటే ఉమ్, డెఫినెట్లీ పోయినసారే సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఉమ్, కానీ ఆయనకేంటంటే ఈ ఆయనే ఉండాలి కుర్చీలో, లేదా ఇంకెవరు ఉండడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇవాళ లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఉమ్. మరి పోయినసారి రాలేదండి. సార్ కాదు, ఇప్పుడు మీరు 3 కలుస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు, సార్. కలిసి అధికారంలోకి వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ బీజేపీ ఇన్ కేసు పొత్తు ఓకే చెప్పకపోతే జనసేన తెలుగుదేశమే వెళ్తే ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 112, 96 to 112 డెఫినెట్లీ వస్తాయి. ఆహా. అదండి, బీజేపీ కలవకపోయినా కలవకపోయినా కలిస్తే ఇంకా ఎన్ని స్థానాలు కలిస్తే పెరుగుతాయి? కొంచెం పెరుగుతాయండి. తగ్గవంటారు. ఇంకో 10-12 సీట్లు బీజేపీ కలిస్తే ఇంకా పెరుగుతాయి అంటారు. ఇంకా పెరుగుతాయండి. బీజేపీ మీద ఆంధ్ర ప్రజలకు బాగా కోపం ఉంది, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని, పోలవరం పూర్తి చేయలేదని చెప్పేసి అని ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వీళ్ళకి ఓట్లు పడవంటున్నారు కొంత. కానీ ఇంకోటి ఉందండి, ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ సెంట్రల్లో మళ్ళీ బీజేపీ పార్టీ వస్తుంది కాబట్టి బీజేపీ పార్టీ బలపరుస్తుంది మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి, దాంతో అవసరం కాబట్టి ఈసారి వేద్దాం అనే ఉద్దేశంతో అందరూ కూడా 10 ఏళ్ళు ఆల్రెడీ సెంట్రల్ లో ఉంది కదా సార్, ఏం మనకు సపోర్ట్ ఉంది. కానీ మనం అంతా యాంటీగానే ఉన్నాం కదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నటువంటి అప్పులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాకీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. కానీ ఒకటి చెప్పుకోవచ్చండి, జగన్మోహన్ రెడ్డి గారు లాగా భారతదేశంలో ఎవరు కూడా పరిపాలించాల. ఏంటంటే చెప్పిన వాగ్దానం నవరత్నాలు చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం డెవలప్ అయిందా లేదా అనేది వదిలేయండి, పేదవాడికి మాత్రం ఆయన చెప్పినట్లుగా అన్ని ముట్టినాయి కాబట్టి. కానీ ముట్టినా ఈసారి మాత్రం యాంటీ వస్తుందని చెప్పేసి నా సర్వేలో వచ్చింది. ఎందుకని అట్లా అంటే డెవలప్ లేదు అనేది ఒకటి. నెక్స్ట్ బీజేపీతో కలిసి అక్కడి నుంచి కోట్ల రూపాయలు, లక్షల కోట్లు తీసుకొస్తున్నారు, జనానికే పంచుతున్నారు తప్ప ఇండస్ట్రీస్ రావట్లేదు అనే దాని మీద ఒకటి. అట్లా టీడీపీ యాంటీ ప్రచారం ఒకటి జగన్ మీద, వైఎస్ఆర్ పార్టీ మీద, దానివల్ల కూడా ఉందండి. మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ సార్, అందులో మళ్ళీ కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన క్యాస్ట్ లేదండి. మాట్లాడుకుందాం, కొంచెం కుండ బద్దలు మాట్లాడదాం. లేదండి, ఇండస్ట్రీలు ఏం డెవలప్ అవ్వలేదా సార్? ఏమైంది ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత పరిశ్రమలు ఏం రాలేదు, పరిస్థితి రాలేదండి. ఎందుకంటే ఈ కాడికి అక్కడి నుంచి తీసుకొచ్చి నవరత్నాలు పేదవాళ్ళకి పంచడమే సరిపోయింది తప్ప ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకొద్దాం రావడానికి కూడా అవకాశం లేదు ఇక్కడ. అది అటువంటి వాతావరణం క్రియేట్ అయిందా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? విధంగా క్రియేట్ చేశారు. నమ్మకం లేదా? టీడీపీ వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేశారు. టీడీపీ వాళ్ళకి క్రియేట్ చేశారా? అవునండి, టీడీపీ వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదు, అందుకోసం అని చెప్పేసి ముద్రగడ గారికి ఒకవేళ పద్మనాభం గారికి ఇస్తే బెటర్ ఉంటుంది. వారు టీడీపీని వ్యతిరేకించారు, జనసేన పార్టీలో లేరు, వారికి ముఖ్యమంత్రి ఇవ్వాలనే దాంట్లో మీ ఆంతర్యం ఏంటి? అంటే వారు ఉన్నారండి, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు, లేకపోతే మొన్న వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోయేవాళ్ళు కదండి. ఆయనకి ఇష్టం లేకే కేవలం కాపుగా కూడా ఒకసారి పరిపాలించాలి మనం అనే ఉద్దేశంతో వచ్చారు. కానీ అడగకపోవడం చాలా తప్పు పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే ఆయనకి పంపించారు కదా వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థిని, అదే ఆయనకి అనుభవం లేకపోయినా నా క్యాండిడేట్ ఫలానా ఆయన అని చెప్పేసి ప్రకటించేస్తే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారిని ప్రకటించాలా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి అంతేనండి. జనసేన నుంచి జనసేన పవన్ కళ్యాణ్ వద్దంటారు. అంటే వద్దని నేను అంటున్నా, వద్దని ఎందుకు అంటున్నానంటే కొంచెం అనుభవం తక్కువ. ఆయన ఏంటంటే ఫస్ట్ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏం అనుభవం ఉండింది? ఏం మంత్రి పదవి చేసిన అనుభవం లేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 2 సార్లు శాసనసభ్యుడు మాత్రమే డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు.
అనుభవం ఏమొస్తున్న ప్రజా సమస్యలు తెలిసి ఉండాలి. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు రికమెండేషన్ తోటి వచ్చారు అనేది అందరికీ తెలిసిన విషయం. అందులో అది కాంగ్రెస్ పార్టీ, అదే రైలు వెళ్తూ ఉంటుంది, ఎక్కేవాడు ఎక్కుతుంటాడు, దిగేవాడు దిగుతుంటాడు, ఎవడు మగాడు కాదు, ఎవడు కొజ్జావాడు కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అదండి. అట్లానే మరి రెండోది అడిగారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రేవంత్ రెడ్డి మంత్రి పదవి చేయకోకుండా ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఈ టీడీపీ పార్టీలో దాదాపు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆయన 30 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు అనుభవం ఉంది కదా ఆయనకి. అనుభవం ఉండటమే కాకుండా కేవలం టీడీపీ ఓటింగ్ తోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. అందుకని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు రేపు కూడా టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఓట్ బ్యాంక్ కలవడం మీరు అన్నారు ఇందాక 19లో వారు లేకపోవడంతో ఓడిపోయారని. వీరి సహకారంతోనే వచ్చారు. అప్పుడు ఒకవేళ వీరికి అనుభవం లేకపోయినా నేను ఇందాక చెప్పినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ ఎటువంటి పాలనా అనుభవం లేదు. 2 సార్లు వాళ్ళు శాసనసభ్యులు ఎన్నిక కావడం జరిగింది, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు నిరూపించుకున్నారు. రేపు వీరికి కూడా అవకాశం వస్తే ఛాన్స్ ఉంటుంది. మీకు నమ్మకం లేదా? ఒకవేళ వీరు ఎమ్మెల్యే గెలిచి డైరెక్ట్ ముఖ్యమంత్రిగా వీరిని ప్రపోజల్ పెడితే? లేదండి, పవన్ కళ్యాణ్ చేయలేరండి, చేయకూడదండి. ఎందుకంటే ఆయనకి ఇంకా అనుభవం సరిగా రాలా పొలిటికల్. ఎందుకంటే 10 years నుంచి పార్టీలో చేస్తుంటే మన తెలంగాణలో పోటీ చేస్తే ఒక సీటు కూడా రాలేదంటే తెలంగాణలో పోటీ చేయకూడదు. ఎందుకంటే బీజేపీని బలపరచాలి. ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ బలపరుస్తున్నారు కాబట్టి బీజేపీని బలపరిచినట్లయితే ఇంకా బీజేపీకి సీట్లు ఎక్కువ వచ్చాయి అక్కడ. కానీ బీజేపీని బలపరచకుండా ఆయన పోటీ చేయడం వల్లే బీజేపీతో కలిసి పోటీ చేశారు. అయినా కానీ ఈయన పోటీ చేయకూడదు. చేయకపోతే ఇంకా కొన్ని బీజేపీ సీట్లు ఎక్కువ వచ్చాయండి. సో పాలనా అనుభవం లేదు కాబట్టి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే జనసేన తరఫున ఇంకొకరికి అంటే ఈయన స్థానాలు ఎక్కువ వస్తాయి. అవునండి, 150 దాకా కూడా అవకాశం ఉందంటారు. ఉందండి, డెఫినెట్లీ. ఇకపోతే సరే కృష్ణా జిల్లా పరిస్థితి ఏంటంటారు? కృష్ణా జిల్లా ఏముందండి, ఇక్కడ సెంట్రల్లో మా బోండా ఉమామహేశ్వరరావు గెలుస్తారు. ఎందుకంటే నా బావమరిది పోయినసారి కొన్ని సమస్యల వల్ల కొన్ని తప్పులు చేశాడు కాబట్టి ఓడించాను. ఈసారి ఏంటంటే అట్లాంటిది లేకుండా మేము అందరూ మా కుటుంబం లాంటిది మాకు. అందుకని ఇద్దరం కూడా సమస్యలు వివాదాలన్నీ పక్కకి వెళ్ళిపోయా? వివాదాలు ఏం లేదండి. వినాయకుడిని పెట్టాము, అదేదో కబ్జా చేసి మనల్ని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు అనే ఉద్దేశంతో అప్పుడు వెంకటేశ్వర మాటలు, చంద్రబాబు నాయుడు గారి మాటల వల్లే మనం అరెస్ట్ చేశారు. దాంట్లో కొంచెం సపోర్ట్ చేశాడు బోండమ్మ గారు, అందువల్ల ఓడించాను తప్ప లేకపోతే వివాదాలు మాకేం లేవండి. అలానే ఏ పొలిటికల్ కేసులు కూడా పెట్టినవి కూడా మేము ఇద్దరం వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి రాజీ చేసేసుకున్నాం. అంత హ్యాపీగా ఉన్నాం. అంత రాజీ అయినారు? అంత హ్యాపీగా ఉన్నాం. ఆ కేసే కాదు మిగిలినవి కూడా ఏం లేవు, అన్ని రాజీ. ఏం లేవండి, మాకేముంటాయండి. మన దగ్గర ఇప్పుడు మన ఫ్యాక్టరీలో పనిచేసాడు, మన ఫ్యాక్టరీలో షేర్ ఇచ్చాము, మన దగ్గర ఉండి పెరిగిన కుర్రాడు, మనం పెళ్లి చేసాము. కాబట్టి అతను మళ్ళీ నెక్స్ట్ 80% కూడా ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సహకారం ఎట్లుంటుంది? నా సహకారం డెఫినెట్లీ బోండమ్మకి ఉంటుందండి. పర్సన్ బేస్డ్ గానా పార్టీ బేస్డ్ గానా? లేదండి, పర్సన్గానే. పార్టీగా అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే నేను కూడా రామారావు ఉన్నంత మట్టికి ఉన్నామండి. మరి ఆ మహానుభావుడిని 95లో పడేయడంతో మేము కూడా కామ్ అయిపోయామండి. కామ్ అయిపోయినా కానీ పార్టీ ఫండ్స్ వచ్చేటప్పటికి డెఫినెట్లీగా టీడీపీకే కాదు ఏ పార్టీ ఉన్నా సరే ఇస్తాం. వైఎస్ గారి టైం నుంచి కూడా వైఎస్ గారికి కూడా ఇచ్చున్నాం. ఇంకా విజయవాడ తూర్పు పరిస్థితి ఏంటి సార్? తూర్పు వచ్చేటప్పటికి దేవినేని అవినాష్ గారు ఈసారి ఒక 50,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి అంటున్నారు. ఇటీవల నాని గారు తీసుకెళ్ళి గద్దె రామ్మోహన్ ఒకవేళ సభ పెడితే 100 మంది కూడా రారు, నేనే తోలుకోవాల్సి ఉంటుంది, పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అవినాష్ చూడరి ఎంతమందిని పోగు చేశాడో, 500 మంది 1000 మంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారు అని చెప్పేసి. అంటే ఇవాళ విజయవాడ కాదండి, కొన్ని సిటీల్లో డబ్బులు ఇస్తే అన్ని పార్టీలు కూడా 1000 మంది రెడీగా ఉంటారు. ఈ పార్టీ చేస్తే ఈ పార్టీకి వస్తారు, ఆ పార్టీ చేస్తే ఆ పార్టీ చేస్తారు. ఆ విధంగా తయారయ్యారు కాబట్టి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు తప్ప బలం ఉండి తెచ్చుకోవట్లేదు. ఏ పార్టీ అయినా సరే, చెప్పేది మా అవినాష్ గురించి అనే కాదు, ఏ పార్టీ అయినా సరే అట్లా ఉంది. అట్లానే కేసీఆర్ నాని గారు కూడా ఏ పార్టీ గురించి అనేది జనరలైజ్గా మనం మాట్లాడతాము సార్. కేసీఆర్ నాని గారు ఇటీవల చెప్పింది ఏంటంటే అదే ఒక విజయవాడ తూర్పుకి సంబంధించిన ఒక సభకి వెళ్ళి ఒక చిన్న కామన్ మీటింగ్కి వెళ్ళి అవినాష్ గారితో పాటు ఈ తూర్పులో అవినాష్ గారు మంచి మెజార్టీతో గెలవబోతా అన్నాడు. వారి కార్యకర్తలు కానీ అవినాష్ గారు ఒక సందర్భంలో ఒక 50,000 తగ్గకుండా గెలుచా అని చెప్పేసి అన్నారు. నేను ఏమంటా అంటే వారికి ఎక్కువ జనాలు మద్దతు ఉందని చెప్పేసి అని వారు ఏదైనా ఒక సభ పెడితే పెద్ద ఎత్తున పోలరైజ్ అవుతున్నారని చెప్పేసి అని నాని గారు అంటున్నారు. నిజంగా వాస్తవ పరిస్థితి తూర్పులో ఎట్టుంది? గద్దె రామ్మోహన్ గారి పిలిస్తే ఎవరు మీటింగ్కి వచ్చేటట్టు లేరా? వారు ఓడిపోతున్నారా? లేదండి, గద్దె రామ్మోహన్ గారు గెలుస్తాడు.
వన్ టౌన్ డెఫినెట్లీ గెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి పార్టీ. అలానే సెంటర్లో ఉమా గారు గెలుస్తారు. డెఫినెట్లీ 3 సీట్లు మాత్రం టీడీపీకి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ మంచోడు, మంచి కుర్రాడు, బాగా డెవలప్ అవ్వాల్సిన అతను. అందులో నెహ్రూ గారు బాబు అవటం వల్ల అతను గెలవాలి. కానీ ఇక్కడ వచ్చినప్పటికీ దాదాపు 50,000 పైన కమ్మ ఓటింగ్ ఉందండి. కమ్మ ఓటింగ్ డెఫినెట్లీ ఈ 30-40 సంవత్సరాల్లో లేని ఇది కూడా యాంటీ రెడ్డి అనే దాని మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద యాంటీ తోటి ఆ కమ్మ ఓటింగ్ మొత్తం 100% కూడా వెలికిపడుద్ది. కాబట్టి టీడీపీ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు 3 స్థానాలు పక్కా విజయవాడ పార్లమెంట్లో వస్తాయి. 7 స్థానాలు సార్ మొత్తం విజయవాడ పార్లమెంట్? మొత్తం 7 అండి. 7 స్థానాలు. 7 స్థానాలకు వచ్చి ఒక నియోజకవర్గం. ఈ 7 స్థానాలని గెలిపించే బాధ్యత నాది. మంచి రిటర్న్ ఎంపీ నియోజకవర్గం. ఎంపీగా గెలుస్తాను, ఎంపీగా గెలుస్తా. ఈ ఎంపీలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలను కూడా గెలిపిస్తా అని చెప్పేసి అని కేసీఆర్ నాని గారు అంటారు. మీరు ఏమంటారు? ఇవన్నీ మాటలు తప్పండి. ఎందుకంటే చూసాం కదా, ఒకసారి చూసాం. ఫస్ట్ టైం నాకు ఇస్తానంటే సీట్ నేను వద్దంటే కేసీఆర్ నాని గారికి, మీకు ఇస్తాన సీటు నాని గారు తీసుకెళ్ళి నాని గారికి ఇచ్చారు. అదే టైంలో వైఎస్ పార్టీ కూడా మరి దుబాయ్ నాని గారికి నాకు ఇస్తానన్న సీటే మళ్ళీ దుబాయ్ నాని గారికి ఇచ్చారు. ఆ రోజు 80,000 మెజార్టీతో గెలిచినటువంటి నాని గారు రెండోసారి ఎలక్షన్కి వచ్చేటప్పుడు 5,000 మెజార్టీతో గెలిచాడు. అట్లాంటి ఆయన సీట్ ఎలా ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారు? నాయకుడు ఎవరు? ఎందుకంటే 75,000 ఓట్లు పోయినాయి. అలా మూడోసారి మళ్ళీ ఎలా ఇస్తారండి? డెఫినెట్లీ ఓడిపోతాడు కాబట్టి ఎవరు. అందుకని పార్టీ మారడం చాలా తప్పండి. పెద్ద ఎత్తున పార్లమెంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, కేంద్రంలో మంచి సత్సంబంధాలు మంత్రులతో కలిగి ఉండడం వల్ల, రతన్ టాటా గారితో మంచి సంబంధాలు కలిగి ఉండడం వల్ల, ఇంకా ఇతరతర ఇండస్ట్రీలు, పెద్ద ఇండస్ట్రీలు ఇక్కడ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేశాయని చెప్పేసి ఏమి చేయలేదు. సొంత డబ్బులు కూడా ట్రస్ట్ రూపంలో ఖర్చు పెట్టాని ఏం లేదండి. ఏం లేదు. కేవలం ఢిల్లీ వెళ్ళేదల్లా డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తున్నారు తప్ప పార్లమెంట్కి వెళ్ళినా అలా రాజ్యసభకి వెళ్ళినా అక్కడికి వెళ్తే అక్కడ ఎంత సంపాదించినా కానీ ఎవరికి తెలియదు ఇక్కడ వాళ్ళకి. అంతే తప్ప ఇక్కడ ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చాడో నాని గారు చూపించమనండి 10 సంవత్సరాల్లో. ఏం లేదు. పార్టీ అండదండలతోటి అలా పెరిగారు తప్ప ఇవాళ పార్టీ ఇవ్వలేదంటే మూడోసారి ఏ నాయకుడు ఇస్తాడు? అమ్ముకున్నాడంట టికెట్ వాళ్ళ తమ్ముడికి లోకేష్. అది కరెక్ట్ కాదండి అసలు. ఇంకా ఇప్పుడు చిన్ని గారిది కూడా కరెక్టా కాదని చెప్పలేము. ఇంకా అట్లానే నాని గారిది మాత్రం గ్యారంటీ వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు కాబట్టి. అలానే వీళ్ళు కూడా డిక్లేర్ చేశారు. చేసినా కానీ చిన్ని గారిని కూడా మార్చే అవకాశాలు కూడా ఇంకా ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో టీడీపీ అయితే ఒకవేళ కేసీఆర్ నానికి టికెట్ ఇస్తే ఓడిపోతాడనే కారణం చేతనే ఇవ్వలేదంటారు. అంతేనండి. అందుకని ఇవ్వలేదు కాబట్టి అలా పార్టీ మారి వెళ్ళకూడదండి. వాళ్ళ కుటుంబాల్లో తగాదాలు పెట్టారు రాజకీయం కోసం అని చెప్పేసి అనే వ్యాఖ్య పైన మీ అభిప్రాయం? నాని గారికి చిన్ని గారికి గొడవలు పెట్టారు అని చెప్పేసి. ఎవరు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 95లో ఎన్టీ రామారావు ఫ్యామిలీలో గొడవలు పెట్టారనండి జనం నమ్ముతారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం. అంతేగాని ఆఫ్టర్ చిన్న ఒక ఎంపీ కుటుంబంలోకి వచ్చి అంతటి చంద్రబాబు నాయుడు గారు గొడవ పెట్టారంటే ఎవరు నమ్మరు, నమ్మాల్సిన అవసరం లేదు. సార్ మీరు ఈ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తిగా అంటే మీకు ఇక్కడ పరిస్థితులు మంచిగా అవగాహన ఉంది. చిన్ని గారు చెప్పుకొచ్చినది ఏంటంటే మాకు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, ఇప్పుడు బాబు గారు కొత్తగా పెట్టేది వారు ఆస్తి ఏ విధంగా ఇచ్చేసారో తెలుసు అని చెప్పేసి అంటాను. ఏంటి అసలు వాళ్ళ అన్నదమ్ములు? ఎప్పటి నుంచి ఆయన గొడవలు లేవండి. ఆయన పేరు చెప్పుకొని చిన్ని గారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. నాని గారి పేరు చెప్పుకొని అక్కడ బాగానే సంపాదించారు. అంతే తప్ప ఎప్పటి నుంచో గొడవలు అనేది చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తారని చెప్పే మాటలు తప్ప ఎప్పటి నుంచో గొడవలు లేవు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ కుటుంబ తగాదాలు, కుటుంబ గొడవల వల్లే వాళ్ళలో ఆ తేడాలు వచ్చినాయి తప్ప బాబు గారికి ఎటువంటి సంబంధం. సార్ చిన్ని గారికి మనం ఒకవేళ టీడీపీ ఇప్పుడు టికెట్ ఒకవేళ కన్ఫర్మ్ చేస్తే, ఇప్పుడు కూడా కన్ఫర్మ్ కాదంటున్నారు, మరి అన్న మీద తమ్ముడు గెలుస్తాడంటారా? నాన్నగారు గెలవరండి. అన్న మీద అదే నాన్నగారి మీద చిన్ని గారు గెలుస్తారంట? గెలవరండి. చిన్ని గారు కూడా గెలవరా? చిన్ని గారు అంటే చిన్ని గారి సీట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు భువనేశ్వరి గారికి లేదు కాస్త భువనేశ్వరి గారు చెప్పండి సార్. భువనేశ్వరి గారికి ఇచ్చే ప్రయత్నాల్లో కూడా ఇంకా టీడీపీ కసరత్తులో ఉందండి. ఇది విజయవాడ పార్లమెంట్. భువనేశ్వరి గారికి ఇస్తే చిన్ని గారు కూడా ఎదురు తిరిగే పరిస్థితి లేదు కాబట్టి భువనేశ్వరి గారికి కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యలో పోటీ చేస్తే మాత్రం డెఫినెట్ చిన్ని గెలుస్తాడు. సార్ నాని గారు అన్నారు ఒక సందర్భంలో, చంద్రబాబు నువ్వే వచ్చాయి నా మీద పోటీ చేయి, నీ మీద 5 లక్షల మెజార్టీతో గెలుస్తా, లోకేష్ లేదా నీ కొడుకును పంపి నీ కొడుకు మీద గెలుస్తా అంటున్నాడు. వాళ్ళిద్దరిని కాదని మరి వాళ్ళ ఇంట్లో స్త్రీని పంపిస్తున్నారా నాన్నగారి మీదకి? అసలు ఆ విధంగా పోటీ చేయించే మగాడు ఎవడు దొరకట్లేదండి. దొరికి ఒకసారి చేపిస్తే ఈ చిటికలు వేసేవాళ్ళు,
ఈ సవాల్ చేసేవాళ్ళు ఆ, ఒక్కసారి ఎప్పుడైనా సరే ఎన్టీ రామారావు మీద చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, ఆ, లోకేష్ గారి మీద కానివ్వండి, ఒక్కసారి పోటీ చేసి గెలిస్తే అందరూ మెచ్చుకుంటారు. కానీ ఆ విధంగా చిటికలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రాల్లో. ఆ, కానీ అవన్నీ చిటికలు మాత్రమే తప్ప ఉమ్. ఆయన సార్ గెలుస్తారు. కాసేపు మీరు అంటే ఏ పారామీటర్ కింద చెప్పారో తెలియదు, మీ దగ్గర ఏ సోర్స్ ఉందో భువనేశ్వర్ గారు విజయవాడ పార్లమెంట్ నుంచి రావచ్చు అని. సార్ ఒకవేళ వస్తే గెలుస్తారంటారు సార్? డెఫినెట్గా గెలుస్తారు. చిన్నగా గెలిచేటప్పుడు భువనేశ్వర్ గారు ఎందుకు గెలవరండి? ఉమ్. తప్పకుండా గెలుస్తారు. ఎంత మెజార్టీ ఉండొచ్చు అంటారు? మెజార్టీలు చెప్పొద్దండి, ఈసారి చెప్పలేము మనం. ఆ. ఎందుకంటే మా సర్వే ప్రకారంగా ఆ, మెజార్టీలు చెప్పకూడదు, ఆ. అందుకని చెప్పట్లేదు. గెలుపైతే పక్కా అంటారు. గెలిపైతే పక్క. ఈ విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 స్థానాలను ఏదైతే నాని గారు గెలిపిస్తా అంటే అసెంబ్లీ స్థానాలను గెలిపిస్తున్నారు కదా, అది కూడా సాధ్యపడదంటారా? సాధ్యపడదండి. ఉమ్. 7 నియోజకవర్గాలు కాదు కదా, ఆయన గెలిపించాలి అని చెప్పి ఇంత ఎరగ తీసుకున్నా కానీ ఆ, 3-4 కన్నా ఎక్కువ రావండి 7 నియోజకవర్గాలు. ఉమ్. అది గన్నవరం గుడివాడ పరిస్థితులు ఏంటి సార్? గుడివాడ నాని గారు గెలుస్తారండి. ఉమ్. గన్నవరం వెంకటరావు గారు గెలుస్తారు. ఎర్రగడ్డ వెంకట్రావు గారు గెలుస్తారు. టీడీపీ క్యాడర్ ఓన్ చేసుకుంటుంది అంటారా వారిని? అంటే లాస్ట్ టైం ఓటింగ్ చూసుకున్నాం, ఉమ్. అట్లానే ఇప్పుడు వరకు జగన్ గారు చేసినటువంటి పథకాలు కూడా చూసుకున్నాం. ఈఐ చూసుకున్నా కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ ఎక్కడైతే కలుస్తుందో లాస్ట్ టైం కన్నా ఇంకే తగ్గల. పవన్ కళ్యాణ్ గారికి ఇంకెంతో కొంత పర్సెంటేజ్ పెరుగుద్ది. వాస్తవం. 10 years నుంచి కష్టపడుతున్నాడు అనే ఒక సింపతి ఉంటుంది కాబట్టి. ఉమ్. కాబట్టి డెఫినెట్లీ ఆయన గెలుస్తాడండి వెంకటరావు గారు. ఉమ్. సార్ ఓవరాల్గా ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద మీ అభిప్రాయం? అంటే జనంలో కూడా కలిస్తే ఇంకా బాగుండేదండి. ఆ, ఆయన ఏంటంటే ఎవరికి ఇంటర్వ్యూ ఎవరిని కలవరు అనేది ఒక ఇది. ఆ, అలానే మీటింగ్లు మ్యారేజెస్కి వాటికి ఎక్కువగా వస్తున్నారు అనేది ఒకటి. ఉమ్. నెక్స్ట్ ఏంటంటే పేదవాడికి మాత్రం న్యాయం చేసిన భారతదేశంలోనే చెప్పినవన్నీ కూడా చేసిన మగాడు ఉమ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి న్యాయం జరిగితే మళ్ళీ ఆయననే రావాలి కదా, ఈ పేదవాళ్ళంతా మళ్ళీ వారిని భుజాన్ని ఎత్తుకొని గెలిపేయడం జరుగుతుంది కదా. అంటే ఇందులో ఒక ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఓటింగ్ ఎక్కువగా ఇటు మారటం కొంత, ఉమ్. ఇంకా కొంత ఏంటంటే ఆ, అన్నీ మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా ఇస్తాడు కదా ఒకసారి మార్పు చూద్దాం అనే ఉద్దేశంతో కొంత ఉమ్. ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈసారి కూడా గెలవాడు. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసే అది ఒక స్థానం కానీ 2 స్థానాల్లో గెలవడం అనేటువంటి వైసీపీ నాయకులు ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. పేరు నాని గారు కానీ, సరే. కొడాల నాని గారు కానీ, లవలేని వంశీ గారు కానీ, ఇంకా కొందరు ఉన్నారు. వీళ్ళ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? మళ్ళీ పోటీ చేసి గెలుస్తాడా గెలవరా? డెఫినెట్గా గెలుస్తాడు. ఆ. గెలుస్తాడు. అది భీమవరం నుంచి లేకపోతే అన్న వైజాగ్ ఆ, గాజువాక గాజువాక నుంచి 2 చోట్ల మళ్ళీ పోటీ ఉంటుంది అంటారా, లేకపోతే మరో చోట్ల నుంచి లేదండి, ఉంటుందా? మారుస్తుందండి. మారుతాడు ఆయన. ఆ. మారి వేరే చోట ఎక్కడ చేయొచ్చు. ఉమ్. ఈ రెంట్లో ఏదైనా ఒకటి మాత్రం ఉండొచ్చు కానండి, రెండోది మాత్రం ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే చంద్రబాబు గారి నాయకత్వం కదా, ఉమ్. చంద్రబాబు నాయుడు చాణక్యుడు కదా రాజకీయాల్లో. ఉమ్. కాబట్టి 2 సార్లు పోటీ చేయడం అని అనిపిస్తుంది నాకు. ఉమ్. అది ఒక్క చోటే పోటీ చేస్తాడంట. ఒకసారి పోటీ చేస్తాడు. పోటీ చేసిన చోట గెలుస్తాడంటారా? డెఫినెట్ గెలుస్తాడు. సార్ చివరిగా ఇక్కడ అమరావతి నుంచి అంటే ఏదైతే రాజధాని ఉందో వైజాగ్ తరలింపు అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అక్కడ జ్యుడిషియరీ వచ్చేసి కర్నూలు అని, సరే. అక్కడ జ్యుడిషియరీ క్యాపిటల్ ఇంకా ఇప్పటి వరకు రాలే. ఉమ్. వైజాగ్ అయితే క్యాంప్ ఆఫీస్ కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఫంక్షన్ అవుతుంది అన్నారు, కానీ ఇంకా ఇక్కడి నుంచి అమరావతి నుంచి జరుగుతూ ఉంది. ఉమ్. ఈ కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు సార్? కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువ అంటే టీడీపీ. ఈ అమరావతి ఎఫెక్ట్ వైజాగ్ తీసుకెళ్లాడు రాజధాని, మా భూముల విలువలు తగ్గిపోయి ఇక్కడ మా ప్రాధాన్యత తగ్గింది అని చెప్పేసి అనే అభిప్రాయంతో ఇక్కడ తెలుగుదేశం వైపు మొగ్గు చూపే ఏమైనా అవకాశం ఉంది? ఎక్కువ సీట్లు టీడీపీకి వస్తాయండి కృష్ణా గుంటూరు జిల్లాలో. కానీ అదొకటి కూడా పెద్ద షాకే జగన్ గారికి. అమరావతి మార్చారు, ఎక్కడ అనేది పెట్టలేదు. ఇంకా వైజాగ్ లేదు, అనంతపురం లేదు, విజయవాడ వైజాగ్ తీసుకెళ్లారు. వైజాగ్ లో రిషికొండ బీచ్ లో క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ కట్టారు కానండి, పరిపాలన అదే అక్కడి నుంచే చేయట్లేదండి, ఇక్కడి నుంచే చేస్తున్నారు. ఇంకా అయినా కానీ మారుస్తారు వారు వస్తే. కానీ ఆ కోపంతో 2 డిస్టిక్లలో, కృష్ణా గుంటూరు డిస్టిక్లలో అట్లా ఇంకా కొన్ని డిస్టిక్లు కూడా ప్రకాశం, నెల్లూరు వాళ్ళు కూడా తేడా వచ్చే అవకాశం ఉందండి ఇక్కడ. అందు గురించే మళ్ళీ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ కృష్ణా గుంటూరులో ఎన్ని స్థానాల్లో గెలవచ్చు అంటారు సార్ తెలుగుదేశం? దాదాపు 70% గెలుస్తుంది. డెఫినెట్లీ 10 ఉంటే 7 స్థానాల్లో ఇక్కడ డెఫినెట్గా తెలుగుదేశం గెలుస్తుంది అంటారు. గెలుస్తుంది. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు అనేది కొంతమందికి ఏంటంటే
నవరత్నాలు తప్ప ఇంకేం చేశారులే, ఆ నవరత్నాలు ఏదో మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఈయన కూడా ఇస్తారులే అని చెప్పి అనుకుంటున్నారు. దానివల్ల తేడా ఈ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా సార్ మీరు చేసిన సర్వేలో? ఇది షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా నియామకం అయిన తర్వాత వాళ్ళ సోదరుడి మీద చేసినటువంటి విమర్శలు, అలాగే వాళ్ళ బాబాయ్ మర్డర్కి సంబంధించింది పెద్ద ఎత్తున ప్రస్తావనకు రావడం, నిన్న సునీత గారు అంటే వాళ్ళ మీద అబ్యూజ్గా వాళ్ళ కార్యకర్తలు చాలా చిల్లరగా మాట్లాడుతున్నారని చెప్పేసి చంపుతామని బెదిరిస్తున్నారని బంజారా హిల్స్లో కంప్లైంట్ చేయడం, వీటి వల్ల కూడా తేడా ఉందండి. కానీ దానికి మా సర్వే సంబంధం లేదండి. ఎందుకంటే షర్మిల గారు మొన్న వచ్చారు కాబట్టి అట్లనే మా సర్వేకి షర్మిల గారికి సంబంధం లేదు. అట్లనే షర్మిల గారు రావడం వల్ల కొంత మైనసే ఉంటుందండి. కనీసం 0.5% అన్నా 1% అన్నా కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ అసలు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆమెది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకునేవాళ్ళు. ఇప్పుడు రెండుగా అయినాయి కాబట్టి ఎంతో కొంత ఓటింగ్ చీల్చే షర్మిల గారికి సత్తా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. అది జగన్మోహన్ రెడ్డికి నష్టం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి కొందరు ఏమంటున్నారంటే వాళ్ళ అన్ననే పంపించారు వారిని, అంటే యాంటీ ఓటు తెలుగుదేశం వైపుగా వెళ్ళకోకుండా, జనసేన కూటమి ఏదైతే ఉందో అటువైపు వెళ్ళకోకుండా వీరి వైపు వెళ్తే మళ్ళీ అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుందనే వాదన ఉంది. దీంతో అది కరెక్ట్ కాదండి, అస్సలు కరెక్ట్ కాదండి. సో షర్మిల గారికి పడే ఓట్లు వైసీపీ పార్టీ ఓట్లే పడతాయంటారు. అంతే. ఒకవేళ కాంగ్రెస్కి రేపు ఓటు పడితే వైఎస్ఆర్ పార్టీ నుంచి చేలుతాయండి, టీడీపీ నుంచి ఒక ఓటు కూడా చేలదండి సరే. అది సార్ చివరిగా మీరు ఈ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి చెప్పాల్సింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చాణక్యుడితో పెట్టుకుంటున్నారు మీరు, కాబట్టి ముందుగానే నిర్ణయించి మరి హరిరామ జోగయ్య గారు పెడతారు, ముద్రగడ్డ గారిని పెడతారు, లేదు మీరే ఉంటారు, నాకు అనవసరం. కాపు వాళ్ళకి న్యాయం జరగాలంటే, బీసీలకి ఎస్సీలకి న్యాయం జరగాలంటే మీరు 2 సంవత్సరాలన్నా, సంవత్సరం నుంచి 2 సంవత్సరాలన్నా సీఎం పార్టీ మీ పార్టీ తరఫున సీఎం అనే పదవి మీ పార్టీ తరఫున తీసుకోకపోతే మళ్ళీ మీరు కమ్మాలకి ఊడిగం చేస్తున్నారని చెప్పేసి జనంలో మీకు బ్యాడ్ వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇంకోసారి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఉన్నతిని ఆకాంక్షిస్తున్న మిమ్మల్ని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అన్న కలిసి పనిచేద్దాం రా అని చెప్పేసి అన్న పిలిచిపోతారా? నేను ఎలాగో బొండ ఉమాకు తప్ప ఇంకెవరు చేయదలుచుకోలేదండి ఈసారి. ఎందుకంటే నాకు కొన్ని పర్సనల్ సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఉంటున్నాను. దానివల్ల నేను పెద్ద డిస్ట్రిక్ట్లో ఎవరో పవన్ కళ్యాణ్ గారే సార్ అన్న జనసేన పార్టీకి పని చేయండి, కలిసి పని చేద్దాం అని చెప్పేసి అంటే నేను వెళ్ళనండి. నేను మా ఉమాని ఒక్కటి చూసుకుంటాను నేను, అంతే. మిగిలిన ఏం పట్టించుకోరు. ఎందుకంటే ఉమాని ఓడించాను కాబట్టి మళ్ళీ గెలిపించాలి. ఎందుకంటే పోయినసారి కూడా ఎల్లంపల్లి సీన్ ఓడించా బీజేపీ తరఫున పోటీ చేస్తే, అప్పుడు కూడా నాకు 70 కోట్లు ఎక్కొట్టి పారిపోతే వాడికి ఫేవర్గా ఉండి నన్ను 13 రోజులు లోపల పెట్టించాడు సీను. అందుకని అప్పుడు ఓడించా, మళ్ళీ రెండోసారి గెలిపించా. అందుకని ఓడగొట్టారు మళ్ళీ గెలిపించా అంటున్నారు. లేదు ఉమాన్ అంతేగా, ఇప్పుడు మనం వాళ్ళు తప్పు తెలుసుకున్నప్పుడు మనం క్షమించాలి. వాళ్ళు పిల్లలు, చిన్నాడు నాకన్నా చాలా చిన్నాడు, అట్లాంటప్పుడు తప్పు తెలుసుకున్నప్పుడు మనం క్షమించి వదిలేయడం కరెక్ట్ అని నా ఉద్దేశం. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సార్ మీ పక్కన పెట్టండి, ఇద్దరిలో నిజంగా ప్రజలు ఎవరికి ఉందంటారు? శ్రీనివాసులు గారికి, వెల్లంపల్లి శ్రీనివాసులు గారికి, బొండమ్మ గారికి? బొండమ్మ గారికి. ఎందుకంటే మీరు ఒకటే ఆలోచించండి, అసలు నాకు 30,000 ఓట్లు వచ్చినాయి 94లో పోటీ చేస్తే ఇండిపెండెంట్గా మా అన్నయ్య నిలబెడితే. అట్లాంటిది 25 ఓట్ల తేడాతోటి మల్లా విష్ణుని గెలిపించగలిగానంటే ఉమా గారికి బలం ఉందా లేదా? ఉందని చెప్పేసి ఇక్కడే క్లియర్ అవుతుందండి. అది మరి వెల్లంపల్లి శ్రీనివాసులు గారిని అభ్యర్థిని మార్చడం జరిగింది. వెల్లంపల్లి శ్రీని కూడా రాధాబాబుని రమ్మని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. రాధాబాబు వస్తే ఒకవేళ వైఎస్ఆర్ పార్టీలోకి రాడు, ఒకవేళ వస్తే కంపల్సరిగా వెల్లంపల్లి సీన్ని వాళ్ళ పక్కన పెట్టేసేసి అతనికి ఇస్తారు. అప్పుడు ఎవరు వాళ్ళిద్దరిలో గెలవచ్చు అంటారు? ఉమాని గెలిపిస్తాడండి రాధా గారు వచ్చినా. ఎందుకంటే రాధాబాబు సెంట్రల్లో పోటీ చేసినా గెలవగలడు, మన తూర్పులో పోటీ చేసినా గెలవగలడు. ఎందుకంటే రంగా గారి హవా అలాంటిది. వంగవీటి మోహన్ రంగా గారిని నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి, నిరాహార దీక్షలో చంపేసినటువంటి దుర్మార్గపు పార్టీలోకి వెళ్ళటమే కాపు కులానికి చాలా బ్యాడ్ తీసుకొచ్చినట్టు. మరి మన ఏం ఆలోచించి వెళ్ళారో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి అంటే మీరు వెళ్ళాడు పోటీ చేయడం అంటున్నారు, ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేస్తే తెలుగుదేశం కృష్ణా జిల్లాలో ఏదైనా స్థానం నుంచి పోటీ చేసి ఎవరిని ఇచ్చినా సరే ఓడిస్తాను సార్ ఇక్కడ, ఉమా తప్ప. కాక
రాధా గారిని ఉమ్. తెలుగుదేశం పార్టీ నుంచి కృష్ణా జిల్లాలో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయమని అధిష్టానం ఆదేశించితే పోటీ చేస్తే గెలుస్తాడంటారా? గెలుస్తాడు. ఏ నియోజకవర్గం ఆయన? స్టేట్లో ఎక్కడైనా గెలవగలిగే సత్తా వంగవీటి మోహన్ రంగారావు గారి ఫ్యామిలీకి ఉందండి. ఉమ్, ఆ రంగా గారి పేరు ఇప్పటికి దాదాపు 88లో చనిపోయారంటే ఉమ్, 40 ఏళ్ళు పైన అయిపోతున్నా కానీ ఇవాళకి కూడా ఉమ్, వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలు పెట్టారంటే ఉమ్, మరి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు వంగవీటి రంగా గారి విగ్రహాలు పెట్టారు. ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టారు కదా, ఎన్టీ రామారావు పార్టీ వాళ్ళు రావచ్చు కదా అని మీరు అంటారేమో. ఉమ్, రంగా గారికి ఎన్టీ రామారావుకి తేడా ఉంది. ఎందుకంటే రంగా గారు కాపు కులంగానే కాకుండా ఎస్సీ ఎస్టీస్ బీసీస్ తోటి సంబంధాలు ఎక్కువ పెట్టుకొని ఉమ్. బాగా తిరిగి సహాయ కాపుకులం కాదు, కార్మికుల పక్షాన నిలబడిన వ్యక్తికి వంగవీటి మోహన్ రంగ గారు. ఎన్టీ రామారావుకి వచ్చేటప్పటికి ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీని 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరిపాలించిన దుష్ట కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లో పడేశారనే ఉద్దేశంతో పెట్టిన విగ్రహాలు అవన్నీ కూడా. ఉమ్, కాబట్టి రాధాబాబు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు. ఉమ్. అదండి. ఆర్థికంగా బలంగా ఉన్న కాస్త సామాజిక వర్గం అలాగే సేవా కార్యక్రమాల కారణం చేత కొంత ప్రజల్లో సార్ ఉన్నప్పటికీ ఎందుకని మరి ప్రధాన పార్టీలు కోవింద్ సత్యాన్ని పక్కన పెట్టండి, ఎందుకు కత్తులతో సాహసం చేయడం కారణం చేతనా? లేదు, అన్ని పార్టీలు నాతో బాగుంటాయి. పక్కన పెట్టలేదంటారు. అందరూ నన్ను పక్కన ఎవరు పెట్టండి, ఆ, ఎందుకంటే నేను అందరికీ కావాల్సినండి. ఆ, ఎందుకంటే నేను చెప్తే గెలిచే ఈ జిల్లాలో చాలా సీట్లు ఉన్నాయి. ఆ, ఎందుకంటే ఈ ఒక జిల్లాని చూడను నేను, కృష్ణా గుంటూరు జిల్లాలు కాదు, వేరే జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తా. ఉమ్, కష్టపడి సంపాదించింది అమ్మవారి సాక్షిగా కష్టపడి సంపాదించిన డబ్బు ఉమ్, నేను ఖర్చు పెడతాను తప్ప ఎవరి దగ్గర రూపాయి తీసుకోను, లంచాలు తీసుకోను, ఇలా చేయను. కేవలం ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని దోసేయడానికి వస్తున్నారు, భారతదేశ వ్యాప్తంగా కూడా అని చెప్పేసి అది ఒక మెయిన్ విషయంగా. మరి మీరు వచ్చి ఒక నియోజకవర్గాన్ని రక్షించవచ్చు కదా, మీరు మంచి చేయొచ్చు, ఇంకా మంచి అవకాశం ఉంటుంది కదా. నాకు అసలు ఆ పిచ్చి లేదండి, ఆ. ఎలక్షన్స్ పిచ్చి లేదు. ఏదో మా అన్నయ్యకి ఉండేది కాబట్టి ఆ 94లో ఇండిపెండెంట్గా నిలబెట్టా. ఆ, అది కూడా ఎన్టీ రామారావు సీట్ ఇచ్చారు. ఆ, దేవినేని వారు వెళ్ళి కోగంటోళ్ళు కావాలో మేం కావాలో తెలుసుకోండి అంటే అప్పుడు సీట్ ఇవ్వలా. ఆ. ఇవ్వకుండా జయరాజు గారైనా ఆయనకి ఇచ్చారు. 82 ఎమ్మెల్యే. దేవినేని వారు ఆ మాట అన్నది ఎవరు? నెహ్రూ గారు. ఆ, నెహ్రూ గారు అవినాష్ వాళ్ళ నాన్న. ఆ, ఆ, ఆయన అంటే అప్పుడు సీట్ ఇవ్వలా. ఆ, ఇవ్వకపోతే సరే నెహ్రూ గారు క్యాండిడేట్ గెలిపిస్తాడా, మన క్యాండిడేట్ గెలుస్తాడు చూద్దాం, ఎలా గెలుస్తాడో చూద్దాం అని చెప్పేసి అన్నయ్య నిలబెట్టాను. 30,000 ఓట్లు మన ఒక్కరికి వచ్చినాయి. టీడీపీ, సిపిఐ, సిపిఎం, జనతాదళ నలుగురు కలిపి మన మీద 1,000 ఓట్లు ఎక్కువ వచ్చింది సెంట్రల్ నియోజకవర్గం. ఉమ్, అప్పుడు 43,000 ఓట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎవరికి? రత్నం కుమార్ గారికి. అప్పుడు రెండోసారి ఆ అమ్మాయి ఎమ్మెల్యే అయింది 94లో. మన పుణ్యమే. ఉమ్. సరే మరి ఇంత ఉన్నా మిమ్మల్ని ఎందుకని చెప్పేసి మన పార్టీలో ఓన్ చేసుకోవట్లే? ఒక నేను 40 వెళ్ళనండి, పదవి. ఆ, నేను కమ్యూనిస్ట్ అండి. ఆ, నేను మొండినా కొడుకున్నాడు, ఆ. సారీ మొండోడినండి నేను. ఆ, నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నేను అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకుంటా. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి పని చేయించాలి కాబట్టి అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకుంటా. అన్ని పార్టీలు మేమే అంటారు, అన్ని ఒక పార్టీ కాదు. కమ్యూనిస్ట్ పార్టీ నాది. ఆ, అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నా కానీ నేను అన్ని పార్టీలు అవి మాత్రం కావాలండి. ఉమ్. అది రైట్ ఫైన్ సార్. చివరిగా మీరు ఇంకా చెప్పలేదు, ఇందాక పవన్ కళ్యాణ్ గారి కన్నా సార్. జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోవాల్సినటువంటి తప్పులు ఏంటి అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సరిదిద్దుకోవాల్సిన తప్పులు ఏంటి రేపు గెలవాలంటే ఏం చెప్తారు? సరిదిద్దుకోలేని టైం అయిపోయింది సార్, అది ఆ టైం అయిపోయింది. ఎందుకంటే దగ్గర పడిపోయింది. ఆ, ఏం సరిదిద్దుకునే అవకాశం లేదంటారా? సరిదిద్దుకున్నా ఇంకేం అవకాశం లేదండి. ఇంకా రైట్ ఫైన్. సత్యం గారు నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం.